కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి నగర్లో భక్తుల పూజలు అనుకుంటున్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవపేతంగా పంచాయతన సహిత కోటి కుంకుమార్చన యాగ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలో భాగంగా అమ్మవారి నామాలు స్మరిస్తూ కోటిమార్చన నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిని సుందరంగా ఆభరణాలతో అలంకరించి కుంకుమార్చనలు, పుష్పార్చనలు, విశేష కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తులు శ్రీ ఉమామహేశ్వర స్వామివారి బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పురుషం కృష్ణ పింగళం
మీరు కొంచెం అంటే రైట్ ఓకేనా? ఓకే. శ్రీ మహాగణాధిపతయే నమః. భక్త మహాశైలం విజ్ఞప్తి. మన కొత్తగూడెం పట్టణంలో ప్రగతి నగర్ శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి నిర్వహించేటటువంటి వసంత నవరాత్ర పూర్వక కోటి కుంకుమార్చన మహాయాగంలో నేటి రోజు 5వ రోజు. ఈ రోజు వరకు 50 లక్షల నామాలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం పూర్తయింది. రేపటి నుంచి మరలా రోజుకి 10 లక్షల నామాలతో అర్చనా కార్యక్రమం ఉంటుంది. 28వ తారీఖు పూర్తయ్యేటప్పటికి 1 కోటి నామాలతో అమ్మవారికి అర్చనా కార్యక్రమం పూర్తవుతుంది. ఈ సందర్భంగా వైభవంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు గాను జరగడానికి కారకులైనటువంటి దాతలకు, భక్తులకు, సువాసినులందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కృపా కటాక్షం కలగాలని అమ్మవారి పాదాలకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో సువాసినులందరూ కూడా, ముత్తైదువులు సువాసినులందరూ కూడా స్వయంగా అమ్మవారికి పూజ చేసుకునే భాగ్యం ఉంది కాబట్టి మహోత్కృష్టమైనటువంటి ఈ యాగంలో పాల్గొని స్వయంగా వచ్చి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు నిర్వహించేటటువంటి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. స్వస్తి.